శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ చల్లని రూపాయి. రచన కొడవటి గంటి కుటుంబరావు గారు. అది శివరామయ్య గారి దగ్గరికి ఎట్లా వచ్చిందో తెలీదు. ఆ చల్లని రూపాయి మసక కళ్ళవాడు కను చీకట్లో కూడా ఆ రూపాయి చెల్లదని కనుక్కోవచ్చు. చల్లని రూపాయల్లో కూడా మరీ వెధవ రూపాయ. ఆ చల్లని రూపాయి అది రూపాయల్లే కాదు, మోగదు. దాని రంగే రూపాయి రంగు కాదు. అది రూపాయి బరువు లేదు. అది చేతికైనా రూపాయల్లే తగలదు. మందమతి వాడు కూడా దాన్ని రూపాయి అనుకోవటానికి వీల్లేదు. చెల్లని రూపాయల్లో కూడా అంత మరీ వెధవ రూపాయి చెల్లని రూపాయ. అది శివరామయ్య చేతబడటం మరీ అన్యాయం. శివరామయ్య సాధువు. శూన్యమైన ప్రపంచంలో ఈ కలియుగంలో మళ్ళా ప్రహ్లాదుడల్లే పుట్టాడు శివరామయ్య. బిఏ పాస్ అయ్యి 2-3 ఏళ్ళు ప్లీడరీ చేసి కూడా లౌకిక సంబంధాలన్నీ తెంచుకొని ఆర్యధర్మాన్ని అవలంబించి ఊరికే పైన పఠారం లోపల లొఠారం కాకుండా నిజంగా మనోవాక్యాల ధర్మ రాజల్లే నడుచుకుంటూ అన్ని రకాల వాళ్ల చేత అవుననిపించుకుంటున్నాడు శివరామయ్య. అతన్ని తప్పు పట్టినవాడు ఎటొచ్చి మా శర్మ ఒక్కడే. శర్మ కొక్కిరాయి విధవ అని ఎవరెరగరు? వీడు మోక్షానికి అడ్డదారులు వెతుకుతున్నాడల్లే ఉందిరా. ఈ శివరామయ్య 5th ఫారం నుంచి బిఏ దాకా నోట్స్ చదివి పరీక్షలు పాసైన ఘటం అనేవాడు శర్మ. కొక్కిరాయ విధవ. శివరామయ్యది శుద్ధాంతఃకరణలు. వాడు బంగారాన్ని మట్టిగా చూసేవాడు. పరశ్రీని తల్లిలాగా చూసేవాడు. వాడి మనస్సు పరిపక్వం అయ్యింది. శర్మ 1000 అనుగాక. అటువంటి శివరామయ్య చేతికి వచ్చింది ఈ దిక్కుమాలిన చల్లని రూపాయి. ఆ చల్లని రూపాయిది ఎంత శక్తో అది శివరామయ్య యొక్క పరిపక్వమైన మనస్సు సూటిగా స్వయంగా జయించగలిగి ఉండదు. అందుకని అది శివరామయ్య యొక్క అపరిమితమైన అంతరాత్మ ద్వారా శివరామయ్య మనస్సులో తెగులు ప్రవేశపెట్టింది. మామూలు రూపాయలను మట్టిగా చూస్తే శివరామయ్య ఎవరైనా దేహి అని చెయ్యి చాస్తే జోబులో ఎంత ఉన్నది లెక్క చూడకుండా తీసి ఇచ్చివేసే శివరామయ్య ఈ మహానాటకంలో తాను ధరించటానికి పూనుకున్న పాత్ర యొక్క ప్రకృతి శీలాదులన్నీ సంపూర్ణంగా మర్చిపోయి ఆ రూపాయిని ఎట్లా వదిలించుకోవటమా అని ఆరాట పడసాగాడు. ఒకనాడు శివరామయ్య ఆ రూపాయితో పాటు మరొక మంచి రూపాయి జోబిలో వేసుకొని వెచ్చాల అంగడిలో కొన్ని సరుకులు కొని నిర్లక్ష్యంగా జోబులో నుంచి రూపాయి తీసి కోమటికిస్తే ఆ కోమటి దాని వంక నన్నా చూడకుండా దాన్ని గల్లాలో వేసుకొని చిల్లర తీసి శివరామయ్యకి ఇచ్చాడు. శివరామయ్య యువతలకి వచ్చి కొట్టుకుంటున్న గుండెతో జోబులో నుంచి మిగిలిన రూపాయ చూసుకుంటే అది ఆ దిక్కుమాలిన చల్లని రూపాయే. నిశ్చింతగా జోబులో ఉంది. ఇంతకు భగవంతుడు శివరామయ్య పక్షాన లేడు. ఆ తరువాత శివరామయ్య వంచనలో మరొక మెట్టు దిగాడు. చల్లని రూపాయ ఒక జోబులోనూ మంచి రూపాయ మరొక జోబులోనూ పెట్టుకొని ఆయన బట్టల దుకాణం మీదకి వెళ్ళి తన భార్యకు 1 గజం రవికెలగుడ్డ కొని నిర్లక్ష్యంగా జోబులో నుంచి రూపాయి తీసి బల్ల మీద పడేస్తే రూపాయి కంగుమని మోగటంతో పూట బయట పడుతుందని జ్ఞాపకం వచ్చి గట్టిగా నాలుక కొరుక్కున్నాడు. కానీ అది వృధా బాధ అయ్యింది. బల్ల మీద పడ్డ రూపాయి బాగానే మోగింది. పూట రూపాయి ఉన్నది మరో జోబీలో. అక్కడ బయలుదేరి శివరామయ్య చల్లని రూపాయను మామూలుగా చేతిని అలవాటైన జోబులోకి మార్చి పచారీ దుకాణం మీదకి వెళ్ళి 1 పాల డబ్బా కొని ఏమీ ఎరగని వాడల్లే మాట్లాడకుండా ఆ పడని రూపాయి తీసి ఆ దుకాణందారు చేతిలో పెడితే అతను ఎవరికో సమాధానం చెప్తూ ఆ రూపాయి మిగతా రూపాయల్లో వేసుకున్నాడు. కానీ మరుక్షణమే అన్ని రూపాయల మూతలోనూ ఆ పాపిష్టిది చల్లని రూపాయ మూత అపస్వరమల్లే అతని చెవిన సోకిందో ఏమో. అతను పాము కరిచిన వాడట్లే ఉలిక్కిపడి రూపాయల్లోకి ఇట్టే చూసి చప్పున ఆ పడని
రూపాయిను పైకి లాగి ఇది పడదు స్వామి మరొకటిప్పించండి అని సవనీయంగా చెప్పాడు. అప్పుడు శివరామయ్య ఆశ్చర్యం నటించవలసి వచ్చింది. నటించాడు. నటించడం అనేది శివరామయ్యకు పాపం చేతకాని విద్య. కానీ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినట్టుగానే ఉండింది. పూటారావుపాయ ఎవరిచ్చారబ్బా? సరే నీ దగ్గరే ఉండని, నా దగ్గర చిల్లర లేదు, తరువాత చిల్లర ఇచ్చి దాన్ని నేనే తీసుకుపోతానులే అని చూశాడు శివరామయ్య. దుకాణందారు తక్కువ తిన్నాడు కాదు. డబ్బులు ఎక్కడికి పోతాయి సామి, తరువాత ఇవ్వండి, నా దగ్గర ఇది కూడా ఎందుకు అన్నాడు అతను. ఆ రూపాయి ఎక్కడా చెల్లలేదు. సినిమా దగ్గర, కాఫీ హోటళ్లలో, దుకాణాల్లో, పోస్టాఫీసులో, బ్యాంకులో ఎక్కడ ఎవ్వరూ తీసుకోలేదు. ఆ దిక్కుమాలిన చెల్లని రూపాయిను రైలు స్టేషన్లో బుకింగ్ క్లర్కు ఈ రూపాయి చెల్లదు, ఇంకొకటి ఇవ్వండి అన్నాడు మర్యాదగా. మంచిదేనే అన్నాడు శివరామయ్య అర్థం లేకుండా. కావాలంటే కత్తిరించి పూఠా చూపిస్తాను అన్నాడు బుకింగ్ క్లర్కు. ఆ రూపాయి మార్చాలని ప్రయత్నం చేయటంలో శివరామయ్య అవమానం పాలు, అప్రతిష్ట పాలు అయ్యేటట్టు కనపడ్డది. అన్నిటికన్నా ముందు అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశ్చర్యం నటించటం ఆయన ప్రాణం మీదకి వచ్చింది. అతడి ఆశ్చర్యం అందరి మీద పారుతున్నట్టు లేదు. ఒకరిద్దరు మందహాసం కూడా చేశారు. ఏమైనా సరే ఆ రూపాయిను ఇక ముందు డొక్క శుద్ధి అయిన వాళ్ళ దగ్గర బయటికి తీయకూడదని శివరామయ్య తీర్మానించుకున్నాడు. ఇంతలో దేవుడు పంపినట్టు ఒక చిల్లి డబ్బా పట్టుకొని ఎవరో చందారు వచ్చాడు. ఆ రూపాయిను వదిలించుకోవటానికి అంతకంటే మంచి అవకాశం ఏముంది? కానీ అదేదో భగవద్విషయముఖమైన చందా. ₹1 కోసం పాపం తెచ్చుకోవటం ఎట్లా? శివరామయ్య ఆ డబ్బాలో మంచి రూపాయి తెచ్చి వేశాడు. నెల జీతం ఇప్పించండి అయ్యగారు, ఇంట్లో గింజలు లేవు, ముసలాడు మంచమెక్కాడు, బుడ్డోడికి రేతిరి నుంచి గంజైనా లేదు అని అడిగింది పని మనిషి. దానికింకా నెల కాలేదు. శివరామయ్య మనస్సు చిక్కబట్టి ఆ దిక్కుమాలిన చల్లని రూపాయి దాని చేతిలో పెట్టాడు. అది కృతజ్ఞతతో పెట్టిన ప్రతి దండము శివరామయ్యకు ఒక్కొక్క బల్లెపు పోటులా ఉండటమే కాక ఆ విధవ రూపాయ వదిలిన తృప్తి అతనికి కలుగలేదు. ఆ రూపాయ తనంతా సులభంగా వదులుతుందా? అది దానికి మాత్రం ఎట్లా మారుతుంది? ఆ ముసలిముండ ఎట్లాగో ఆ రూపాయి తెచ్చి మళ్ళీ తన మీద పారేస్తుంది. ఇది నేనిచ్చిన రూపాయి కాదు అనటానికి తనకు నోరు రాదు. పాపం కూడాను. ఈ విధంగా మదనపడ్డాడు శివరామయ్య. కానీ ఆ పని చేసే ఆమె ఆయన జోలికి మళ్ళీ రాలేదు. విశ్వ ప్రయత్నం చేసిన ఆయనకు మారని ఆ రూపాయి ఆమెకు ఇట్టే మారి ఊరుకుంది. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.